హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే చెనక్కాయ విత్తనాల బర్ఫీ. ఇది చెనక్కాయ విత్తనాల బర్ఫీ అని అంటారు, పల్లి పట్టి అని అంటారు, చిక్కీ అని అంటారు. ఏది ఏమైనా చాలా హెల్దీ అనమాట. ఇదిగోండి ఇలా వించి మరీ చూపిస్తున్నాను, సౌండ్ మీరే వినండి. వింటున్నారు కదా, ఇంత పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా, తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఓకేనా? మన పిల్లలకి మనం హెల్తీగా మంచి స్నాక్ ఐటెం ఇవ్వచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు కొలతలు చెప్తాను. 2 గ్లాసులు శనక్కాయ విత్తనాలు తీసుకున్నానండి. అంటే మీరు కప్పులు తీసుకుంటారో, గ్లాసులు తీసుకుంటారో, గిన్నెలు తీసుకుంటారో మరి మీ ఇష్టము. నేనైతే 2 గ్లాసెస్కి శనక్కాయ విత్తనాలు తీసుకున్నాను. తీసుకొని ఇలా గోళంలో వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువగా వేగకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. దోరగా ఇలా వేయించుకున్న తర్వాత చూపిస్తానండి. నేను పొట్టు తీసి మరీ చూపిస్తాను ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇదేం బ్రహ్మ విద్యం కాదండి, చాలా ఈజీగా ఎవరైనా చేసేసేయచ్చు అనమాట. ఇది మనం చూస్తున్నారు కదా, నేను పొట్టంతా తీసి ఇలా రవ్వగా మిక్సీకి పట్టాను. ఇలా మిక్సీ పట్టచ్చు, పట్టకుండాను కూడా చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా మిక్సీ పడితే ఈజీగా తినేస్తారనే ఉద్దేశంతో ఇలా మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. ఓకేనా అండి? నెయ్యి వేసిన తర్వాత 2 గ్లాసుల బెల్లం. మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసులతో బెల్లం. ఏ కప్తో తీసుకుంటామో 1:1 అండి. ఓకేనా అండి? ఈ మెజర్మెంట్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ ఉండదు, అలాగని తక్కువ ఉండకూడదు. 1కి 1 బెల్లం సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం అంతా కరిగేలాగా తిప్పుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పాకం వచ్చేసి బురగలుగా పైకి బుడగలుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్లేట్లో నీటిని తీసుకొని చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే నాకు కొంచెం మెత్తగా వచ్చింది. ఇది రాంగ్, ఇంకొంచెం అవ్వాలన్నమాట. ఇప్పుడు మీకు సౌండ్ చేసి చూపిస్తాను, వినండి. వింటున్నారు కదా, ఇలా సౌండ్ ఇలా వించగానే కటక్మని ఇరిగిపోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పాకం రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు కిచెన్ మీద నేను నెయ్యి తీసుకొని రాసానండి, మనం ఈ చిక్కీ వేయడం కోసము. ఈ పాకంలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ శనక్కాయ విత్తనాల పొడి అంతా తీసుకొని ఇలా నీట్గా మనం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట పాకంలోకి వేసుకొని. ఓకేనా అండి? ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు బండ మీదకి, అంటే మనం ఇందాక నెయ్యి రాసుకున్నాం కదండి, ఆ నెయ్యి రాసుకున్న బండ మీదకి ఇట్లా కిచెన్ టాప్ అంటారు, మేము బండ. నేను నా యాసలోనే మాట్లాడడానికి ట్రై చేస్తానండి. మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. రెగ్యులర్గా మేము ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా రాబోయే వీడియోస్లో మరీ మా యాసను చూస్తారు. ఇప్పుడు ఈ పెట్టుకున్న ఈ శనక్కాయ విత్తనాల మిశ్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇలా చపాతీ కర్ర కూడా నెయ్యి రాయాలండి, లేకపోతే అతుక్కుపోతుందన్నమాట. ఇలా మొత్తంగా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉండగానే చాకుతో మనకి ఎంత సైజు కావాలి అంత సైజుకి మనం కట్ చేసుకోవాలి. కొంచెం చల్లారిపోయినా కూడా ఈ చాకు కిందకి దిగదండి, అంటే ఘాట్లు పడదు అస్సలు, చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉండగానే మీరు ఇలా చాకుతో ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎంత షేప్లో కావాలంటే ఆ షేప్లో. చూడండి, ఆ లాస్ట్ వరకు చూడండి. ఇది ఒకవేళ మీరు గట్టిగా అయిపోతే బర్ఫీ, అప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను లాస్ట్లో చెప్తున్నాను. ఈ వీడియో చూడండి ఒకసారి. ఇలా మనకు కావాల్సిన సైజులో మొత్తం అంతా బర్ఫీ పెట్టేసుకోవడమే. ఈవినింగ్ పిల్లలు వచ్చేపాటికి రెడీగా ఇచ్చేయడమే. చూసారు కదా, ఇలా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కత్తి దిగట్లేదు ఇలా గుర్తులు పెట్టడానికంటే ఇలా చపాతీ కర్రతో మెల్లగా కొట్టేయాలన్నమాట. ఓకేనా అండి? చూస్తున్నారు కదా, చపాతీలాగా తిరిగిపోతుంది చూడండి. ఇది పైకంటే కూడా వచ్చేస్తుంది ఈ బర్ఫీ. ఇప్పుడు సౌండ్ నేను మళ్ళీ మీకు విరిచి మరీ చూపిస్తాను, వినండి. చూస్తున్నారు కదా, బేకరీ స్టైల్లో మనకి వచ్చేసింది మన బర్ఫీ. నా ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. అలాగే రాబోయే వీడియోస్లలో టైలరింగ్ వీడియోస్, అలాగే వ్లాగ్స్, స్టిచ్చింగ్వి, ఇవన్నీ సంబంధించిన ఫ్యాషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.